హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ రాలో ఏం జరిగిందనేది అండ్ అంతేకాకుండా ఇంకొన్ని రెజ్లింగ్ అప్డేట్స్. ఓవర్ ఈ వీకెండ్లో ఏమేం న్యూస్ ఉన్నాయో అవన్నీ ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ న్యూస్ గురించి వస్తే రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్కి వస్తాడు అని అయితే పీడబ్ల్యూ ఇన్సైడర్ వాళ్ళు అయితే కన్ఫర్మేషన్ ఇచ్చిళ్ళు. సో మరి వాళ్ళు ఇచ్చిళ్ళు అంటే 100% వస్తాడు అని అయితే కాదు. సో వాళ్ళు కూడా స్పెక్యులేషన్ అయితే చేస్తారు. సో అకార్డింగ్ టు దెమ్ రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్కి అయితే వస్తాడు అండ్ అంతేకాకుండా చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు రోమన్ రెయిన్స్ని సమ్మర్ స్లామ్కి. సో ప్రాబబ్లీ 99% రోమన్ రెయిన్స్ క్లీవ్లాండ్ ఒహాయో క్లీవ్లాండ్ బ్రౌన్ స్టేడియంలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ వన్ ఆఫ్ ద మ్యాచ్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి సమ్మర్ స్లామ్లో. సో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత కానీ ముందుగానే రోమన్ రెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో 100% రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో సమ్మర్ స్లామ్కి అయితే రాబోతుంది. అంతేకాకుండా అలెక్సా బ్లిస్ తన ట్రైనింగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. సో రీసెంట్గా తన ఫినిషర్ ట్విస్టెడ్ బ్లిస్ ప్రాక్టీస్ చేస్తా కనిపించింది. సో తను కూడా అరౌండ్ సమ్మర్ స్లామ్ ఆర్ ఆఫ్టర్ సమ్మర్ స్లామ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మరి అలెక్సా బ్లిస్ వస్తే అంకుల్ హౌడీ ఫ్యాక్షన్లో జాయిన్ అవుతుందా లేకపోతే తను సింగిల్స్ కాంపిటేటర్గా వెళ్తుందా అన్నది అయితే రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది సమ్మర్ స్లామ్ రిటర్న్స్ గురించి. అండ్ జిమ్మీ యూసో గురించి మాట్లాడుకుంటే తను ఎనీ టైమ్ ఆఫ్ ద వీక్ ఇప్పుడైతే తను క్లియర్ టు కంపీట్. సో జిమ్మీ యూసో ఎప్పుడైనా రావచ్చు, నెక్స్ట్ వీకా దాని తర్వాత వీకా. సో సమ్మర్ స్లామ్కి ముందే జిమ్మీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో అది స్టోరీ. అండ్ నటాలియా డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మర్ డివస్ ఛాంపియన్ తను మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈకి అయితే రీసైన్ చేయడం జరిగింది. సో ఎటు వెళ్ళట్లేదు. వెటరన్ నటాలియా చాలా ఇయర్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంది అండ్ ఇంకా కంటిన్యూ కాబోతుంది నటాలియా. అండ్ ఈ వీకెండ్ జపాన్లో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అయితే కంపీట్ చేసిండు. ఏజే స్టైల్స్ ప్రో రెజ్లింగ్ నోవాలో కంపీట్ చేసిండు మారు ఫూజీతోని. సో ఏజే స్టైల్స్ మారు ఫూజీని ఓడించి గెలవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇయో స్కై మ్యారీగోల్డ్ ప్రమోషన్లో ఉటామి హయాసి స్టార్తోని కంపీట్ చేసింది. సో ఇయో స్కై కూడా తన మ్యాచ్ అయితే గెలిచింది ఉటామి పైన. అండ్ అంతేకాకుండా అప్కమింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జూలియా కూడా పర్ఫామ్ చేసింది మ్యారీగోల్డ్ ఛాంపియన్షిప్కి సరేతోని. అయితే జూలియా ఓడిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ తన అపియరెన్స్ మోస్ట్ ప్రాబబ్లీ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో సమ్మర్ స్లామ్ తర్వాత అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా స్టెఫనీ వ్యాకర్ డబ్ల్యూడబ్ల్యూఈ మెక్సికన్ టూర్ చేసింది ఈ వీకెండ్. సో మెక్సికోలో స్టెఫనీ వ్యాకర్ కూడా పర్ఫామ్ చేసింది న్యూ ఎన్ఎక్స్టీ సైని. సో తను ఐలా డాన్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్. సో తనతోనే కంపీట్ చేయడం కూడా జరిగింది. సో తను కూడా ఎన్ఎక్స్టీకి అయితే వస్తుంది. సో న్యూ స్టార్స్ స్టెఫనీ వ్యాకర్ అండ్ జూలియా ఎన్ఎక్స్టీకి రాబోతున్నారు. అండ్ రాక్సెన్ పెరెస్ని ఓడించేది జూలియా అని అయితే రూమర్స్ వచ్చినాయి. సో మరి తను యాక్చువల్గా ఎప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది అన్న డేట్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. మోస్ట్ ప్రాబబ్లీ సమ్మర్ స్లామ్ తర్వాత. అండ్ ఎన్ఎక్స్టీ గురించి మాట్లాడుకుంటే నో మెర్సీ పేపర్ వ్యూ September 1st ఉంది. అండ్ హాలోవిన్ హ్యావక్ కూడా October 27th ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి రెండు అఫీషియల్ చేసిండు నిన్న డబ్ల్యూడబ్ల్యూఈలో. సో అది న్యూస్. అండ్ అంతేకాకుండా AEW ఒక బిగ్ స్టేడియం షోని అయితే చేయబోతుంది 2025. సో 2024లో ఆల్రెడీ మనకి వెంబ్లీ ఆల్ ఇన్ ఇప్పుడు August 25th నెక్స్ట్ మంత్ ఉండబోతుంది యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో. సో అది స్టేడియం షోనే. అండ్ నెక్స్ట్ యూఎస్లో ఫస్ట్ టైం ఎవర్ AEW స్టేడియం షోని అయితే చేస్తుంది బిగ్ కెపాసిటీలో. సో అది మోస్ట్ ప్రాబబ్లీ టెక్సస్లో ఉండే ఛాన్స్ ఉంది AT&T స్టేడియం. సో రెసల్మేనియా 38 జరిగింది కదా. సో అదే స్టేడియంలో AT&T ఎర్లింగ్టన్ డాలస్ టెక్సస్లో AEW ఒక ఫుల్ కెపాసిటీ స్టేడియం షో చేస్తుంది అంట. సో మరి ఆ స్టేడియం షో ఆల్ ఇన్ ఏనా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆల్ ఇన్ ఇంకా మనకి వెన్యూ అయితే ప్రకటించలేదు. ఈ ఇయర్ వెంబ్లీలో జరుగుతుంది. సో మరి అది ఆల్ ఇన్నా లేకపోతే ఇంకేమైనా షోనా అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా స్టేడియం షో చేస్తే AEWలో ఎంతమంది ఫ్యాన్స్ షో అప్ అవుతారు అనేది కూడా రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ వెరీ గుడ్ న్యూస్. అండ్ అంతేకాకుండా AEW ఈ రోజు యునైటెడ్ కింగ్డమ్లో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ రా ఎయిర్ అవుతా అంటే కమర్షియల్స్ వస్తాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్. సో అందులో భాగంగా AEW ఆల్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చిందంట యునైటెడ్ కింగ్డమ్ TNT స్పోర్ట్స్ ఛానల్లో. యూఎస్లో ఏం రాలేదు. సో ఆల్ ఇన్ ఎట్లాగో యునైటెడ్ కింగ్డమ్లోనే జరుగుతుంది కాబట్టి సో అడ్వర్టైజ్మెంట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కావచ్చు, చూడాలి. ఆల్ ఇన్కి ఆల్రెడీ 40,000+ టికెట్స్ అయితే సేల్ అయిపోయినాయి. అండ్ స్టేడియం కెపాసిటీ వెంబ్లీ 90,000, మోస్ట్లీ 80-90,000. లాస్ట్ టైం 80,000 పీపుల్ షో అప్ అయ్యారు. బట్ ఈసారి 80,000 కాకపోయినా అది 50,000+ అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికే 42,000+ సంథింగ్ వెంబ్లీ టికెట్స్ అయితే సేల్ అయిపోయినాయి. సో ఆల్ ఇన్ August 25th ఆల్రెడీ 2 మ్యాచెస్ అయితే అఫీషియల్ అయినాయి. బ్రాయన్ డైనసన్ వర్సెస్ సౌత్ స్టిక్లాండ్. అండ్ అంతేకాకుండా మరాయా మే వర్సెస్ టోనీ
టర్మ్ ఫర్ ది AEW ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ బ్రిట్ బేకర్ వర్సెస్ మర్సిడీస్ మొనే ఈ మ్యాచ్ కూడా ఉండబోతుంది TBS ఛాంపియన్షిప్కి. సో అది స్టోరీ. అండ్ అంతేకాకుండా స్లామ్ అవర్సరీ టికెట్స్ TNA ఇంపాక్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పే పర్ వ్యూ స్లామ్ అవర్సరీ July 20th ఉంటుంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం July 21st సండే మార్నింగ్ అయితే వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అటెండెడ్ TNA ఈవెంట్స్ అంట డెకేడ్ లాంగ్. సో 10 సంవత్సరాల నుంచి ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఈవెంట్ అని అయితే చెప్తారు. ఎందుకంటే మాకు తెలిసిన WWE అండ్ TNA పార్ట్నర్షిప్ అండ్ జో హెన్రీ పాపులారిటీ, సో ఇవన్నీ చాలా బాగా కలిసేసినాయి TNAకి. అందుకే 10 సంవత్సరాల తర్వాత హైయెస్ట్ అటెండెడ్ షో స్లామ్ అవర్సరీ July 20th అయితే జరుపుకోబోతారు. సో మరి అందులో ఇలాంటి WWE స్టార్స్ వస్తారు అండ్ జో హెన్రీ TNA ఛాంపియన్షిప్లోనైతే ఇన్వాల్వ్ అవుతాడు. సో మరి ఈ పాపులారిటీని చూసి TNA జో హెన్రీకి ఆ ఛాంపియన్షిప్ ఇవ్వబోతుందా, జో హెన్రీ గెలిచి న్యూ TNA వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అవుతాడా లేదా అనేది చూడాలి. అండ్ ఆ మ్యాచ్లో డాల్ఫ్ జిగ్లర్ కూడా ఉన్నాడు. సో అది 6-way మ్యాచ్ అండ్ మూవ్స్ కరెంట్ TNA ఛాంపియన్. సో మరి జో హెన్రీ గెలుస్తాడా లేదా అనేది రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా WWE హాల్ ఆఫ్ ఫేమర్ రిక్ ఫ్లేర్ AEW కాంట్రాక్ట్లో ఉండే అండ్ ఇప్పుడు నో లాంగర్ విత్ AEW. సో AEWతో ఎలాంటి టైప్స్ అయితే లేవు. తను స్టింగ్ రిటైర్మెంట్ మ్యాచ్లో కూడా ఉండే రింగ్ సైడ్. అండ్ రిక్ ఫ్లేర్ చెప్పిండంట ఆ రిటైర్మెంట్ మ్యాచ్లో నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టింగ్ మీద టర్న్ అయితే అది ఇది అని. బట్ టోనీ ఖాన్ సరే చూద్దాం ఇప్పుడు ఏమొద్దు అలాంటి అయితే చెప్పిండంట. తర్వాత దాని గురించి మాట్లాడదాం అన్నాడంట. అండ్ దాని తర్వాత రిక్ ఫ్లేర్తో ఇంకా మాట్లాడడం జరగలేదు అంట. అండ్ రీసెంట్గా తనైతే AEW నుంచి వెళ్ళిపోయినా అని అయితే రిక్ ఫ్లేర్ చెప్పడం జరిగింది. సో ఈజ్ నో లాంగర్ విత్ AEW. సో మళ్ళీ WWEకి వస్తాడా రిక్ ఫ్లేర్ లేదా అనేది చూడాలి. అండ్ రీసెంట్గా మార్క్ హెన్రీ కూడా AEW నుంచి బయటికి రావడం అయితే జరిగింది. అంటే తన కాంట్రాక్ట్ అయిపోయింది, మళ్ళీ రెన్యూ చేసుకోలేదు. సో అది గైస్. అండ్ నెక్స్ట్ ఈ రోజు రా గురించి మనం మోస్ట్లీ ఫోకస్ చేస్తే బో డాలస్ రావడం జరిగింది. చాట్ గేబుల్ వచ్చి బో డాలస్ని పిలుస్తాడు. ఈ వైట్ ఫ్యామిలీ వెనుక ఉన్నది బో డాలస్ అని. సో బో డాలస్ వస్తా అంటే మనకి క్రీడ్ బ్రదర్స్ అటాక్ చేస్తారు. సో గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం క్రీడ్ బ్రదర్స్ అండ్ చాట్ గేబుల్ బ్యాక్ స్టేజ్ చాటర్స్. సో తన ఫ్రెండ్స్ అకిరో తుజావా, మ్యాక్సిన్ అండ్ ఓటిస్ రాకపోయినప్పటికీ క్రీడ్ బ్రదర్స్ అయితే చాట్ గేబుల్కి హెల్ప్ చేసి బో డాలస్ని కొడతాడు. బట్ బో డాలస్ నవ్వుతాగా అనిపిస్తాడు ఎంత కొట్టినా. అండ్ వాళ్ళు వస్తున్నారని అటు చూపెడతారు. అట్లా చూపెట్టంగానే మనకి ఎరిక్ రోవెన్, జో గేసీ, డెక్స్టర్ లూమిస్ అండ్ అంతేకాకుండా నిక్కీ క్రాస్, సో వాళ్ళందరూ ఆ ఫ్లయర్ ఫ్లైస్ అండ్ ఆ థీమ్ సాంగ్తోని ఆ స్మోక్తో అయితే రింగ్లోకి రావడం జరుగుతుంది. సో వాళ్ళు వస్తా అంటే చాట్ గేబుల్, క్రీడ్ బ్రదర్స్ ఆ రింగ్లో నుంచి ఎస్కేప్ అయిపోతారు. అండ్ బ్రే వైట్ స్టైల్లో మనకి బో డాలస్ అండ్ వైట్ 6 members ఆ పోజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ థింగ్. దీనికి ముందు ఎరిక్ రోవన్ అబ్సల్యూట్ ఎమోషనల్ ప్రోమో కట్ చేస్తాడు. సో చాలా హార్ట్ టచింగ్ అనిపించింది ఎరిక్ రోవన్ ప్రోమో. తన బ్రదర్స్ ఇద్దరు లూక్ హార్పర్ కావచ్చు, బ్రే వైట్ కావచ్చు లేరు, తను ఒక్కడే మిగిలిపోయిండు. సో వాళ్ళ గురించి ఆ ఎమోషనల్ ప్రోమోన్ అయితే ఉంటుంది. సో రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. మరి సమ్మర్ స్లామ్లో బో డాలస్ వర్సెస్ చాట్ గేబుల్ మ్యాచ్ ఉంటుందా? ఉంటే వైట్ 6 members ఎలాగ ఇన్వాల్వ్ అవుతారు అండ్ క్రీడ్ బ్రదర్స్ కూడా ఇప్పుడు ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యిండు. సో వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో అది గైస్. అండ్ అంతేకాకుండా డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ ఫేస్ టు ఫేస్ ప్రోమో బ్యాటిల్ ఈరోజు జరిగింది. వెరీ వెరీ పర్సనల్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా వెరీ గుడ్ ప్రోమో డేమియన్ ప్రీస్ట్ నుంచి కావచ్చు, గుంతర్ నుంచి కావచ్చు. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ అవుతుంది. బ్రాన్ స్ట్రోమన్ని క్లీన్గా ఓడిస్తాడు డేమియన్ ప్రీస్ట్. దాని తర్వాత గుంతర్ వస్తాడు. సో గుంతర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ బ్రాల్ అయితే మనం చూస్తాం. సో 100% రియల్లీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ డేమియన్ ప్రీస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విక్టరీస్ అని చెప్పుకోవచ్చు బ్రాన్ స్ట్రోమన్ మీద. ఇందాక టైటిల్ డిఫెన్సెస్ అన్ని ఎవరో ఒకరు డిస్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చు, బట్ సమ్మర్ స్లామ్లో డిస్ట్రాక్షన్ ఉండకపోవచ్చు. సో మరి డిస్ట్రాక్షన్ లేకుండా గుంతర్ని ఓడించగలుగుతాడా, లేకపోతే గుంతర్ డేమియన్ ప్రీస్ట్ని ఓడించి న్యూ ఛాంపియన్ అయితే అనేది మనకి సమ్మర్ స్లామ్లో తెలుస్తుంది. అంతేకాకుండా రియా రిప్లీ ఛాలెంజ్ చేస్తుంది లివ్ మోర్గన్ని ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి. అండ్ లివ్ మోర్గన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో సమ్మర్ స్లామ్లో ఇట్స్ అఫీషియల్. రియా రిప్లీ మళ్ళీ తన ఛాంపియన్షిప్ని వెనక్కి తెచ్చుకుంటుందా లివ్ని ఓడించి, లేకపోతే లివ్ మోర్గన్ రియాని ఓడిస్తాడు. అంతేకాకుండా ఈ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయింది డామినిక్ మిస్టీరియో. సో మరి డామినిక్ మిస్టీరియో ఎలాంటి పార్ట్ ప్లే చేస్తారు అనేది కూడా వెరీ క్రూషియల్. సో ఈ రోజు డామ్ వర్సెస్ జే యూసో మ్యాచ్ జరుగుతుంది. అయితే జే యూసో అడుగుతాడు డామినిక్ మిస్టీరియోని, ఇప్పుడు నువ్వు ఎలాగో రియా రిప్లీతో లేవు, లివ్ మోర్గన్తో ఉన్నావు, సో మరి రియా రిప్లీ సింగిలా కాదా అని. సో అది డామినిక్ మిస్టీరియోకి నచ్చదు. సో దానివల్ల డామినిక్ మిస్టీరియో ఆడమ్ పియర్స్ని అడుగుతాడు మ్యాచ్ కోసం. సో అలా జే వర్సెస్ డామ్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో జే యూసో స్ప్లాష్ చేస్తా అంటే మనకి లివ్ మోర్గన్ వచ్చి డామ్ని కాపాడుతుంది. అండ్ కాపాడిన తర్వాత బయట కింద పడతారు. మళ్ళీ సేమ్ మనకి లాస్ట్ వీక్ ఎలాగ జరిగిందో అలా జరుగుతా అంటే మళ్ళీ రియా రిప్లీ వస్తుంది. రియా రిప్లీ రాగానే లివ్ మోర్గన్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ డిస్ట్రాక్షన్ అడ్వాంటేజ్గా తీసుకుని జే యూసో
డామినిక్ మిస్టరీయో మీదనైతే గెలుస్తాడు. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్లో చాలా కోపంగా ఉంటుంది రియా రిప్లీ డామినిక్ పైన. నువ్వు లాస్ట్ వీక్ నుంచి నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తాను, బట్ ఈ 3 monthsలో ఒకసారి కూడా నేను నీకు గుర్తు రాలే, లివ్ మోర్గన్ చుట్టూ తిరిగినావు అని అంటది షో త్రూ అవుట్. బట్ లాస్ట్కి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎండ్లో నేను ఎవరి సొంతం కాదు, నేను నీ సొంతం కూడా కాదు, బట్ నువ్వైతే నా సొంతం అని అయితే ఆ ఫ్లవర్ డామినిక్ మిస్టరీయోకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హ్యాపీ ఎండింగ్ అయితే వచ్చింది. డామినిక్ మిస్టరీయో లాంటి బాధపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సస్పెండ్ అయిన డ్రూ మ్యాకెంటైర్ ఈ రోజు రాలోకి అయితే రావడం జరుగుతుంది. సో అడమ్ పియర్స్ని అడుగుతాడు, నేను ఇంటికాడ ఉంది అంత ఆలోచించి నువ్వు చేసింది కరెక్టే, అండ్ అంతేకాకుండా నాకు సీఎం పంక్తో మ్యాచ్ కావాలి, నాకంటే ముందు ఫ్యాన్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కావాల్సింది అదే సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ అని. సో అడమ్ పియర్స్ ఆల్మోస్ట్ అది అఫీషియల్ చేస్తాడు. అయితే దానికంటే ముందు నువ్వు రెఫరీస్కి సారీ చెప్పాలి, రెఫరీస్ని కొట్టినావు అండ్ నన్ను కూడా నువ్వు కొట్టడం జరిగింది అంటే నేను మీకు సారీ చెప్పను, ఎందుకంటే రెసల్మేనియా, గ్లాస్గో స్కాట్లాండ్, మనీ ఇన్ ద బ్యాంక్లో ఏమేమి జరిగిందో మీరంతా చూసిళ్ళు, సో మీరు నాకు సారీ చెప్పాలి అని అయితే డ్రూ మ్యాకెంటైర్ సారీ చెప్పడానికి నిరాకరిస్తాడు. అండ్ అంతేకాకుండా రెఫరీస్ని అండ్ అడమ్ పియర్స్ని కొడదామా అన్నట్టుగా ఆలోచిస్తాడు. అయితే సెత్ రాలిన్స్ వస్తాడు ఇమీడియట్గా. సో సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ బ్రాల్ జరుగుతుంది. సో రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో మరి ఇదేమైనా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చేస్తారా, సెత్ వర్సెస్ డ్రూ వర్సెస్ పంక్ సమ్మర్ స్లామ్కి, లేకపోతే 1-on-1 డ్రూ వర్సెస్ పంక్ ఉంటుందా అనేది చూడాలి నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ సీఎం పంక్ అయితే వస్తాడు. సో మరి తను ఏం ఆన్సర్ చెప్తాడు అనేది మనకి నెక్స్ట్ వీక్ అయితే తెలుస్తుంది. బట్ రియల్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అండ్ సెత్ రాలిన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మోస్ట్లీ ట్రిపుల్ థ్రెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సమ్మర్ స్లామ్కి. అండ్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ డివిజన్ కూడా చాలా బెటర్గా నడుస్తుంది. సోనియా డెవిల్, షైనా బేస్లర్ అండ్ జోయి స్టాక్తో టీమప్ అయింది కదా, సో ఆ ఫ్యాక్షన్ అయితే వెరీ గుడ్ గోయింగ్. ఈరోజు జెలీనా వేగా వర్సెస్ సోనియా డెవిల్ 1-on-1 మ్యాచ్ జరుగుతుంది. అండ్ షైనా బేస్లర్ జోయి స్టాక్ డిస్ట్రాక్షన్ అడ్వాంటేజ్గా తీసుకొని సోనియా డెవిల్ జెలీనా వేగా మీద గెలుస్తుంది. అండ్ దాని తర్వాత లేటర్ ఇన్ ద షో కేడెన్ కార్టర్ కటానా ఛాన్స్ వర్సెస్ షైనా అండ్ జోయి మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఇందులో సోనియా డెవిల్ అండ్ లైరా వాల్కేరియా కటానా అండ్ కేడెన్ వైపు ఉంటుంది, బట్ స్టిల్ రింగ్ బయట డిస్ట్రాక్షన్ అడ్వాంటేజ్గా తీసుకొని షైనా అండ్ జోయి కేడెన్ అండ్ కార్టర్ మీద గెలుస్తారు. సో ఒక మంచి స్ట్రాంగ్ టీమ్గా అయితే తయారైంది సోనియా, షైనా అండ్ జోయి స్టాక్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ డెఫినెట్గా వాచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. షైనాక్ కావచ్చు, లేకపోతే జోయి స్టాక్ కావచ్చు, సోనియా డెవిల్ కావచ్చు. అండ్ బ్యాక్ స్టేజ్లో వాళ్ళు చెప్తారు జెలీనా వేగాతో మేము అన్ని ఛాంపియన్షిప్స్ కోసం వస్తున్నాము అని. సో అంటే ఉమెన్స్ ఛాంపియన్షిప్ కూడా కంపీట్ చేసే ఛాన్స్ ఉంది. సోనియా డెవిలా, షైనా బేస్లర్, జోయి స్టాక్ అనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో తెలుస్తుంది. బట్ ఇదంతా ఆఫ్టర్ సమ్మర్ స్లామ్ టేక్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ స్టోరీ లైన్. సో అది స్టోరీ గైస్. అండ్ మీరేమనుకుంటారు ఈ వీక్ రా గురించి అనేది కింద కమెంట్ చేయండి.